ప్రపంచంలోనే రెండు 1500 కిలోమీటర్లు వస్తుంది. సో లోకల్లో ఎక్కడ వెళ్ళడానికైనా ఇలా డబుల్ స్టేర్ లో ఉన్నదైతే హలో గాయస్, అందరూ బాగున్నారా? నేను ఒక కొత్త ట్రావెల్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ సిరీస్ మొత్తం ఆల్మోస్ట్ నార్త్ ఇండియాకి ప్లాన్ చేశాను. ఫస్ట్ టైం వెళ్తున్నాను నార్త్ ఇండియాకి. నేను చాలా ఎక్కువ ప్లేసెస్ ప్లానింగ్ లో ఉన్నాయి ఈ సిరీస్ లో మట్టికి. ఉత్తరప్రదేశ్, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ చాలా స్టేట్స్ కవర్ చేయబోతున్నాను ఈ సిరీస్ లో మట్టికి. విజయవాడ క్రాస్ చేశాను ఇప్పుడే. విజయవాడ క్రాస్ చేసి ఒక 30 కిలోమీటర్స్ అలా వచ్చాను. ప్రజెంట్ నేను ఎక్కడున్నా తెలుసా? ప్రపంచంలోనే 2వ అత్యంత పెద్ద హనుమాన్ విగ్రహం ఇక్కడ విజయవాడ దాటాక పరిటాలలో ఉంటుంది. ఈ విగ్రహం ఎత్తు 135 అడుగులు. ఈ విగ్రహానికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా చోటు దక్కింది. ఈ ప్లేస్ చాలా బాగుంది అసలు. హైవే పక్కన పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత బాగుంది అసలు. లొకేషన్ కూడా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు ఈ ప్లేస్ ని. ఇక్కడ కొన్ని డ్రోన్ షాట్స్ చూపిస్తాను ఇప్పుడు, చూడండి ఎంత బాగుంటాయో. సో ఈ ట్రావెల్ సిరీస్ లో ఫస్ట్ మనం వెళ్ళబోతుంది ఇండియాకి స్పిరిచువల్ క్యాపిటల్ గా పిలువబడే వారణాసి. అదే మనం కాశీకి వెళ్ళబోతున్నాం. సో వారణాసి ఉత్తరప్రదేశ్ లో ఉంది. వారణాసి హిందువులకి చాలా పవిత్రమైనది, అలాగే చాలా ప్రత్యేకమైన ప్లేస్ కూడా. సో ఈ ట్రిప్ ని అక్కడ నుంచి స్టార్ట్ చేయబోతున్నాను. విజయవాడ నుంచి బయలుదేరాం వారణాసికి. ఈ రూట్ ఇది అరౌండ్ 1500 కిలోమీటర్లు వస్తుంది. వయా హైదరాబాద్, నాగ్పూర్ నుంచి వెళ్ళాలి. హే గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మన ఆంధ్ర నుంచి తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, సో ఫైనల్లీ చివరిగా ఉత్తరప్రదేశ్ రీచ్ అయిపోయాను. వారణాసి ఇంకా ఇటు 70 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ప్రజెంట్ మీర్జాపూర్ దగ్గర ఉన్నాను. 2 days పట్టింది నా ఇక్కడ ఆల్మోస్ట్ జర్నీ. చాలా నిదానంగా వచ్చాను, అన్ని ప్లేసెస్ అన్ని చూసుకుంటూ. గురు చలి అయితే దారుణంగా ఉంది అసలు, ఫ్రీజింగ్ కోల్డ్ లా ఉంది. గైస్, నేను వారణాసికి పొద్దున 11ంటికి వచ్చేసాను. నేను తీసుకున్న హోటల్ ది ఎలిగెన్స్ హోటల్. ఇది కొంచెం ఆ ఘాట్ ఏరియా ఉంది కదా, కాశీ విశ్వనాథ్ టెంపుల్ నుంచి ఒక 7 కిలోమీటర్స్. నార్మల్ గా ఘాట్స్ ఏదైనా సరే గంగా రివర్ నుంచి అయితే ఒక 4 కిలోమీటర్స్ రేంజ్ లో ఉంటుంది. హోటల్ అయితే చాలా డీసెంట్ గా చాలా బాగుంది. సో ఇప్పుడు టైం 4 అవుతుంది. చాలా డ్రైవింగ్ చేసి అలసిపోయి ఉన్నా కదా, సో మంచిగా రెస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు ఇంకా బయటకు వెళ్తున్నాను. దశాశ్వమేధ ఘాట్ దగ్గర గంగా హారతి ఇస్తారు కదా, సో అక్కడికి వెళ్దాం అని చెప్పి ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాను. చలో వెళ్దాం ఇంకా. సో హోటల్ నుంచి ఎలక్ట్రిక్ ఆటో మాట్లాడాను. ఆటో వాడు అక్కడ వరకే దింపేశాడు. అక్కడ నుంచి 1 కిలోమీటర్ నడవాలి ఇప్పుడు. దానివల్ల వాళ్ళగా ఉంది అసలు. చాలా హడావుడిగా ఉంది అసలు ఇక్కడ ఇదంతా. సో
సో మనం దశాశ్వత్థామ ఆ ఘాట్కి వెళ్తున్నాం కదా గంగా హారతి కోసం. సో ఆ జంక్షన్లో లెఫ్ట్కి వెళ్తే అక్కడ కాశీ విశ్వనాథ్ టెంపుల్, స్ట్రైట్ వెళ్తే ఘాట్కి వెళ్తాం గంగా హారతికి. ఈ రోడ్ మొత్తం షాప్సే ఉన్నాయి. బనారస్ చీరలు ఇక్కడ ఫేమస్ కదా, ఇక్కడ ఈ రోడ్లో చాలా ఉన్నాయి అలాంటి షాప్స్. కాశీ విశ్వనాథ్ గుడికి ఎంట్రన్స్ ఇది, ఒక గేటు. గంగా హారతికి వెళ్తూ ఉండగానే కనపడింది ఎంట్రన్స్. ఎంతమంది వచ్చేసారు వాళ్ళు. దశాశ్వమేధ ఘాట్కి వచ్చేసాం. ఇంకా టైం అవ్వలేదు, జనం ఎంతమంది ఉన్నారు అసలు. టైం 5:30 అవుతుంది. ఇంకో 1 అవర్లో స్టార్ట్ అవుతుంది హారతి. निज शरण तब दोगे क्षमा प्यारी, तब तुम कृपा। वीडियो पढ़ते लक्ष्मी माता की, सरस्वती माता की, शीतला माता की, सनातन धर्म की, स्वरूप ब्रह्म श्री बापू जी महाराज की, श्री सत्य साई बाबा की, श्री श्री शोभा माता की, समस्त देवी देवताओं की, समस्त संत महात्मा ऋषियों की, भारत माता की।
అయిపోయింది. దాదాపు 45 నిమిషాలు ఉంది హారతి. అయిపోయాక అందరూ వెళ్ళిపోతున్నారు ఇంకా. హే గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో మన వెహికల్ ఇక్కడ పార్క్ చేస్తాను. గుడి దగ్గర నుంచి, అదే మెయిన్ కాశీ విశ్వనాథ్ గుడి దగ్గర నుంచి లేదా కాలో భైరవ్ టెంపుల్ నుంచి 10-15 మినిట్స్ వాకింగ్ డిస్టెన్స్లోనే ఉంది ఈ పార్కింగ్ స్పాట్. సో ఇక్కడ వెహికల్ పార్క్ చేస్తానమాట. ఈ ప్లేస్ బెనియా పార్క్. ఈ పార్క్లోనే ఒక గ్రౌండ్, ఇది గ్రౌండ్లోనే పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. సో గుడికి దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు వెహికల్ ఉంటే. సో లోకల్లో ఎక్కడ వెళ్ళడానికైనా ఈ రిక్షాస్ అవైలబుల్గా ఉంటాయి. సో వాటిని ఎక్కి వెళ్ళిపోవచ్చు. కాల్ భైరవ్ టెంపుల్కి ఎంట్రన్స్ ఇది. ఇక్కడ నుంచి ఒక 5 మినిట్స్ నడవాల్సి వస్తుంది అన్నమాట లోపలికి. ఈ కాల్ భైరవ్ గుడి మధ్యాహ్నం 2ంటికి క్లోజ్ అంట, మళ్ళీ 4కి ఓపెన్ చేస్తారట. సో టైం 1 అవుతుంది ఇప్పుడు. ఇది క్లోజ్ చేసుకున్నాం. కాలభైరవ దర్శనం అయిపోయింది. సో నెక్స్ట్ గంగానదిలో స్నానం చేద్దామని చెప్పి పంచగంగా ఘాట్ దగ్గరికి వచ్చాను నేను. ఈ పంచగంగా ఘాట్ కాశీ విశ్వనాథ్ గుడికి దగ్గరలోనే ఉంటుంది. ప్రస్తుతానికి ఇదైతే బ్రహ్మఘాట్. దీన్ని దాటి కొంచెం ఎదరికి వెళ్తే అది పంచగంగా ఘాట్. సో ఎక్కడైనా చేయొచ్చు, ఇక్కడ బాగుంటుంది. అత్యంత పవిత్రంగా భావించే గంగానదిలో స్నానం చేశాను. చాలా ఆనందంగా ఉంది నాకు. కాశీ విశ్వనాథ్ గుడికి ఎదురుగా ఇలా గంగానదిలో స్నానం చేయడం చాలా బాగుంది. ఈ మణికర్ణిక ఘాట్ పక్కనే రత్నేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అని ఉంటుంది. ఇది ఆ పైనుంచి కూడా కొంచెం కిందకి కుంగిపోయి ఉంటుంది అనమాట గంగానదిలోకి. సో ఇది కూడా విజిట్ చేయొచ్చు. ఇది కొంచెం పక్కకి వరకు కూడా ఉంటుంది, కొంచెం కిందకి వరకు ఉంది చూసారా. సో మనం కాశీ విశ్వనాథ్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఆ ఘాట్ నుంచే నడుచుకుంటూ మణికర్ణిక ఘాట్ దాటేసి నెక్స్ట్ విశ్వనాథ్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఇది కొత్తగా కట్టిన కారిడార్. ఇది చాలా పెద్దగా కట్టారు. ఇక్కడ లాకర్ రూమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ పెట్టేసి ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు. ఇంకోటి నిన్న చూసాం కదా, దశ అశ్వమేధ ఘాట్ నుంచి వచ్చేటప్పుడు ఎంట్రన్స్ అటు నుంచి అయితే అన్నపూర్ణ టెంపుల్ నుంచి అటు నుంచి రావాలి లోపలికి. ఈ కొత్తగా కట్టిన కారిడార్ నుంచి అయితే ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు. దర్శనం అయిపోయింది. గేట్ నెంబర్ 1 నుంచి అక్కడికి 4 గేట్ల ఎంట్రన్స్ ఉంది. మనం గేట్ నెంబర్ 1 నుంచి వెళ్ళాం కదా గంగా ఎదురుగా. సో మళ్ళీ రిటర్న్ ఇటు వచ్చేసాం. లాకర్లోంచి మన సామాన్ తీసుకోవచ్చు. సో సాయంత్రం టైం అయిపోయింది కదా, గంగా హారతికి వెళ్దాం మళ్ళీ. శివుని మందిరం నుంచి డైరెక్ట్గా గంగానదికి ఎంట్రన్స్ పెట్టారు. ఇలా బయటకు వచ్చిన వెంటనే బోట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో హారతికి ఈరోజు బోటింగ్లో వెళ్దాం. నేను అక్కడ పక్క నుంచే చూసాం కదా, ఘాట్స్ అన్నీ తిప్పుతారు ఇక్కడ. సాయంత్రం అయింది కదా, లొకేషన్ చాలా బాగుంది. అక్కడే హారతి ఇచ్చేది. దశ అశ్వమేధ ఘాట్ అది. कितना है? 200%। अच्छा, अभी आरती दिखाएंगे? हाँ, अभी आरती स्टार्ट होगा। अभी आरती के बाद पूरा घाट घुमाएंगे। హారతి చూపించి 200 అంట మనిషికి ఈ బోట్లో. తర్వాత మొత్తం ఘాట్స్ అన్ని తిప్పుతారట. పదండి వెళ్దాం. సాయంత్రం టైం హారతి మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. వచ్చిన వాళ్ళు ఎలాగైనా 2-3 రోజులు ఉంటారు కాబట్టి ఒకరోజు అక్కడ హారతి పక్కనే దగ్గర కింద ఘాట్ దగ్గర నుంచి చూడవచ్చు. ఇంకో రోజు బోట్ ఎక్కండి ఈ టైంలో. సో హారతి చూపించి తర్వాత ఘాట్స్ అన్ని తిప్పుతారు. చాలా బాగుంటుంది. ఇలా డబుల్ స్టేర్లో ఉన్నదైతే కొంచెం కనిపించడానికి బోట్లో ఉన్నప్పుడు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ బోట్స్ అక్కడ ప్లేస్ చేసి ఉన్నాయి కదా. సో డైరెక్ట్గా అక్కడ అమౌంట్ తీసుకుని 100 or 200 అక్కడ కూర్చోబెడతారు దర్శనానికి.
సో ఇవైతే కొంచెం వెనకాల ఉంటాయి వాటికి. ఇక్కడ నుంచి వారణాసికి ఘాట్స్ అన్ని పానరామిక్ వ్యూ కనబడుతుంది. సాయంత్రం కూడా అయింది కదా, చాలా బాగుంది కూడా. అక్కడ నుంచే మనం బయటకు వచ్చింది. ఇప్పుడు కొత్తగా కట్టిన కారిడార్ అది, దాని ఎంట్రన్స్ గేట్ నెంబర్ 1 ఇది. దాంట్లోంచే కాశీ విశ్వనాథ్ దర్శనానికి వెళ్ళాం మనం. ఈ కారిడార్ బయట ప్రతిరోజు సాయంత్రం లేజర్ షో ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ కూడా వచ్చి చూడొచ్చు. ఇక్కడ పక్కనే ఉంది చూసారు, అది మణికర్ణికా ఘాట్ అది. సో ఇక్కడ ఎప్పుడు 24 గంటలు దహనాలు జరుగుతూనే ఉంటాయి. హారతి ఇచ్చే ప్లేస్కి వచ్చేసాం మనం. జనాలు చూసారు ఎంతమంది ఉన్నారు అసలు. ఈ బోట్స్ ముందు నుంచి అక్కడే ఉంటాయి. ఇక్కడ కూడా అంత పెద్దగానే చేస్తున్నారు హారతి అండి. ఇక్కడ నుంచి బోట్ వెనక్కి తిరిగేస్తుంది. అస్సీఘాట్ ఇది. మన బోట్ అస్సీఘాట్ దగ్గర వెనక్కి తిప్పేశాడు, అక్కడ హారతి ఇచ్చే ప్లేస్ నుంచి. అక్కడ కనిపిస్తుంది కదా, అది సత్య హరిశ్చంద్ర ఘాట్. అది మనం చిన్నప్పుడు వినుంటాం. సత్య హరిశ్చంద్ర నాటకం ఉంది కదా, అందులో హరిశ్చంద్రుడు అంతా కోల్పోయాక చివరి ఘట్టంలో కాటికాపరిగా పనిచేస్తాడు కదా, అదే ఆ ఘాట్ అది. గంగాహారతి అద్భుతంగా జరుగుతుంది. హారతి అయిపోవచ్చింది. సో తిప్పేస్తున్నారు బోటు బయటికి. ఇంకా అక్కడ స్టార్ట్ చేసిన చోట దింపేస్తారు అనుకుంటా మళ్ళీ. మనోళ్ళు తెలంగాణ నుంచి వచ్చారు, బెల్లాపల్లి నుంచి. ఇప్పుడేంటి డైరెక్ట్ వారణాసి కానీ ఇంకేమైనా ఉన్నాయా? త్రివేణి సంగం వెళ్ళాం. అక్కడ నుంచి ప్రయాగరాజ్ వెళ్ళాం. రేపు ఉంది మాకు రోజు మేళా జరుగుతుంది. అయోధ్య దాని తర్వాత ప్రయాగరాజ్ తర్వాత. ఇప్పుడేంటి ఇంక వెళ్ళిపోవడం ఇంకేమైనా రేపు రేపు మళ్ళీ గంగాహారతికి వస్తాం మార్నింగ్. మళ్ళీ ఓకే, సాటిస్ఫై కాలేదు మేము. అక్కడ చూడండి, అక్కడ అక్కడికి వచ్చి అక్కడ ముందు ఆల్రెడీ బోట్లు పెట్టున్నాయి కదా, 100-200 ఇస్తే కూర్చోబెడతారు ముందు ఎదురుగా ఉన్న బోట్. కాశీ విశ్వనాథ్ టెంపుల్ పక్కనే విశాలక్ష్మమ్మ శక్తిపీఠం ఉంది. సో ఆ తల్లి దర్శనం చేసుకుని మళ్ళీ గంగాహారతి ఇచ్చే ప్లేస్కి వచ్చాను. సో ఇక్కడతో ఈ కాశీ యాత్ర ఇంకా ముగిస్తున్నాను. ఈ కాశీ యాత్ర వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. గివ్ ఇట్ థమ్స్ అప్ ఇఫ్ యు లైక్డ్ ఇట్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ అడ్వెంచర్. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.